నెల్లూరు బాలాజీనగర్ 15వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు బాలకృష్ణారెడ్డి ఇంటిని ఈరోజు మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడం అంటూ కూల్చివేసిన ఇంటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బాలకృష్ణారెడ్డితో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసి వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యంగా నెల్లూరులో మంత్రి నారాయణ వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ నేతలు కార్యకర్తల ఇళ్లపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందుకు నిదర్శనమే బాలకృష్ణారెడ్డి కొత్తగా నిర్మించుకున్న ఇంటిని అక్రమ నిర్మాణం అంటూ మంత్రి నారాయణ ఆదేశాలతో అధికారులు కూల్చివేయడం ఏంటని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి పరిణామాలు పునరావృతమైతే తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. సామాన్యులకు చుక్కలు చూపిస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చకుండా వాళ్ళని కనుక ప్రశ్నిస్తే వాళ్ళు ఇల్లు కూలగొట్టడం, భయంకరమైనటువంటి విధ్వంసకాండని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సృష్టిస్తూ ఉన్నారు. అందరూ అనుకుంటారు నెల్లూరులో నారాయణ గారు ఉన్నారు, చదువుకున్నారు, పెద్ద మనిషి, 10 మందికి పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి, ఆయన ఒక సౌమ్యుడు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ నెల్లూరుకు వచ్చి చూస్తే తెలుసద్ది. ఇక్కడ వెనకాల చూస్తా ఉన్న ఒక బిల్డింగ్ని నెట్ట నిలువునా కూల్చేశారు. మనసు ఎట్లా వస్తుంది అని చెప్పి నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా. ఏ విధంగా నెల్లూరులో ప్రతి ఒక్కటి కూడా గడిచిన 5-6 నెలల నుంచి అయితే విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. ఒక పక్క లేఅవుట్లను చూస్తే భయపెడతారు. ఎవరు కూడా ఈ రోజు నెల్లూరులో డెవలప్మెంట్ అనేది కనిపించట్లా. లేఅవుట్లు అక్రమం లేఅవుట్లు అని చెప్పి వాటిని కొట్టేస్తా ఉంటారు. బహిరంగంగా ఒక మంత్రి, ఒక అధికారి చెప్తే రాజకీయ నాయకుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం కూల్ చేయాలి. వచ్చినటువంటి ప్రజల్ని ఒక రాజకీయ నాయకుడు అయితే అతను కానీ రాజకీయ నాయకుడు ఏంటంటే వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించాలి. అధికారులు ఏదైనా ఉంటే వాళ్ళ చట్ట ప్రకారం చేయాలి. ఈయనే ముందుకు వచ్చి ఆ లేఅవుట్లను కూల్చేస్తాం, అక్కడుండే బిల్డింగులు కూల్చేస్తాం అని చెప్పి నోటుకు వచ్చినట్టు భయపెడతా ఈ రోజు ప్రజలను, నెల్లూరు ప్రజలను ఈ రోజు ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో ఆయనకు అర్థం కావట్లా. ఆయన ఏసీ కార్లలో తిరుగుతారు, ఎక్కడ పైన ఉంటారు. ఇక్కడికి వచ్చి సామాన్యటువంటి ప్రజల దగ్గరికి కనుక వస్తే ఆయనకు ఆ బాధలు తెలుస్తాయి. కానీ ఈరోజు ఎక్కడా కూడా చిన్న వస్తువులు మీరు గమనించచ్చండి. చిన్న షాపులు కానీ, చిన్న ఇల్లులు కానీ టేపులు పెట్టి కొలిచి వాళ్ళకి ట్యాక్స్లు వేసి ఒక్కొక్క ఇంటికి కూడా సుమారుగా 25,000, 28,000 ట్యాక్స్లు వేసి అది కానీ కట్టకపోతే కరెంటు కట్ అంటాడు, లేకపోతే వాటర్ కట్ అంటాడు. అవమానిస్తూ ఉండరు. అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా చిన్నపిల్లల్ని పెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నెల్లూరులో ఈ పక్క నుంచి ఆ పక్కకు చూడండి, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒక సామాన్యుడు బతికే పరిస్థితి కనిపించట్లా. ఒక సామాన్యుడు ధైర్యంగా ఉండే పరిస్థితి కూడా కనిపించట్లా. దానికి మించి పక్కన ఉన్నాడు ఒక ఆయన కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి అని. నేను ఆయన చూసి ఒక పెద్ద మనిషి, ప్రజల కోసం కష్టపడినాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు బాధలు తెలుసు, సామాన్యులు ఏ విధంగా వాళ్ళు అందరూ కూడా చిన్న వాళ్ళు ఏ విధంగా బతుకుతా ఉన్నారు, ఏ విధంగా కష్టాలు పడతారో తెలుసు అని చెప్పి నేను ఆయన గురించి అనుకునేవాడిని. కానీ ఈ రోజు చూస్తే ఇదంతా కూడా చేసింది కోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చి ఏ విధంగా దీన్ని చూస్తారు మీరు చూడండి. మొత్తం మధ్యలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ని, ఒక పక్కా బిల్డింగ్ని సుమారుగా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు కట్టుకుంటే ఈరోజు రోడ్డు మీద పడేశారు. తీసుకొచ్చి నెట్టనెలో ఉన్న జేసీబీలను తీసుకొని వచ్చి కూలదోస్తే రేపు పొద్దున శ్రీనివాసరెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ తెలుగుదేశం పార్టీ శాశ్వతం అనుకుంటా ఉన్నారా? రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ రాదా? మీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన మీరు బాధలు పడాల్సిన రోజు రాదా? గమ్మునుంటారా? ఒకవేళ మేము గమ్మునున్నా పోనీ సర్దుకొని పోదామన్నా కూడా కింద ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వీటిని ఫోటోలు తీసుకొచ్చి చూపించి మీకు సిగ్గుంటే రేపు పొద్దున దీనికి ప్రతీకారం తీర్చుకోకపోతే మేము వెనకాల ఏ విధంగా నడవాలా అని చెప్తే ఎవరు అయినా కూడా మేము ఏ విధంగా రేపు వాళ్ళని సర్ది చెప్పగలం? తప్పకుండా నేను చెప్తున్నాను, కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కానీ, నారాయణ గారికి కానీ దీనికి ఇంతకింత వీరందరూ కూడా మరి చూడాల్సి వస్తుందని చెప్తా ఉన్నా. నారాయణ గారికి నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, మీకు కనుక ధైర్యం అనుకుంటే ఈ రోజు దీన్ని కూల్చారు కదా, ఇదే విధంగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఎంక్రోచ్మెంట్స్ అని మీరు అంటా ఉన్నారో, ఇది కొనుక్కున్న స్థలం ఇది. ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటిని కూడా ఎన్ని ఉన్నాయో మొత్తం కూడా లిస్ట్ ఇస్తాం. మీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, మీకు లిస్ట్ ఇస్తాం. మీరు చేయగలరా? మీరు చెప్పండి, చేసే పని మొత్తం చేయండి. అంతేగాని ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి తను బాలకృష్ణారెడ్డి మీ అందరికి కూడా తెలుసు, సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి. అటువంటి వాళ్ళే కనిపిస్తా ఉన్నారా? రేపు పొద్దున పార్టీలు మారితే మీరు ఏ విధంగా మీ కార్యకర్తలకి, నాయకులు మీరు సేవ చేసుకుంటారో మీరు ఆలోచించండి. చాలా అధర్మమైన పద్ధతిలో మీరు వెళ్తా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను, మీరు చేస్తున్నటువంటి సంస్కృతి మంచిది కాదు. ఈ పద్ధతిని కనుక మీరు తీసుకొని వస్తే రేపు పొద్దున నెల్లూరులో తిరగాల్సిన నారాయణ గారు కాదు, నారాయణ గారు తప్పించుకుంటారు, ఎక్కడ హైదరాబాద్లో ఆడ కూర్చుంటారు. మీరు ఉండాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో. మీ నాయకుల్ని, మీ కార్యకర్తల్ని మీరు ఏ విధంగా కాపాడుకుంటారో కూడా మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది. చిన్నది ఆ పక్కన బంకు సుమారుగా ఒక అంకణం ఉంటుందేమో, ఆ అంకణంలో బంకు పెట్టుకుంటే
ఆ బంకు పాపం మొన్ననే ఈ మధ్యలో 2 లక్షల రూపాయలు కట్టించుకొని నెలకు ఒక 3,000 రూపాయలు వస్తే 3 పూట్ల భోజనం చేయొచ్చు అని చెప్పి ఆ పెద్ద బాధపడతా ఉంది. అటువంటి బంకును కూడా కూల్చినారు. మీరు ఏ విధంగా ప్రజాస్వామ్యంలో రేపు ప్రజలకు ముందు మీరు తిరుగుతారో మీరు ఆలోచించుకోవాలా. ఇవన్నీ కూడా లెక్కలు కట్టడం జరుగుతుంది. అందరికీ కూడా చెప్తా ఉన్నాం, అధికారులు కూడా మీరు ఒకటి గమనించుకోవాలా. తీసుకుంటే ధర్మంగా వెళ్ళండి, న్యాయంగా వెళ్ళండి. అంతేగాని అధర్మంగా అన్యాయంగా వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని మర్చిపోతారని మాత్రం అనుకోవద్దు. తప్పకుండా వీటన్నిటికీ కూడా ప్రతీకారం తీర్చుకునే రోజు తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఒక్కసారి రాష్ట్రం అంతా కూడా చూడాలా. నెల్లూరు సిటీలో వీళ్ళు చేస్తున్నటువంటి ముసుగు రాజకీయాలను కూడా చూడాలా. ఇవన్నీ కూడా ధర్మం కాదు. రాబోయే రోజుల్లో మీరు వీటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నేను మరీ కూడా వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు బాలకృష్ణారెడ్డి అండి. నేను గత 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసేవాడిని. కేవలం మేము పార్టీ కోసం పనిచేసామని చెప్పి ఈరోజు టార్గెటెడ్గా ఈ బిల్డింగ్ పగల కొడతాను నేను అని బహిరంగంగా చెప్పాడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి. బహిరంగంగా ఈ ఒకరితో కాదు చాలా మందితో చెప్పినారు. ఈ రోజు పగల కొట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి నిమిషం వీడియో కాల్ లాంచ్ చేయించుకుని అన్ని ఇక్కడి నుంచి మొత్తం వీడియో చూస్తా పైశాచిక ఆనందం. దీనివల్ల ఏమొచ్చింది? మా లాంటి పేదవాళ్ళు కడుపు కొట్టిన తర్వాత మీకు ఏం సంతోషం వచ్చింది? మాకేం చెప్పలేదండి. మాకు కమిషనర్ గారు ఆర్డర్స్ ఉన్నాయి, మేము పగల కొడుతున్నాం అని చెప్పారండి. పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి పగల కొట్టారండి. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆర్లాజనగర్ లో ఆయన 12వ వార్డు పోటీ చేసినప్పుడు, రానువాళ్ళ మీద పోటీ చేసినప్పుడు ఆయనకి ఓటేసే వాళ్ళు ఒక్కరు లేరు. ఓటేసే వాళ్ళు లేరు అసలు. లేకపోతే రాత్రి 11 గంటలప్పుడు నేను పండుకొని నిద్రపోతుండా. 11 గంటలప్పుడు వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే లేవా అంటే లేలా. నువ్వు చేస్తానని చెప్తే నేను లేస్తాను పైకి, లేకపోతే నేను లేను అన్నాడు. ఈరోజు నా బిల్డింగు నేను నెల రోజులు ఆయన తోటి తిరిగి నా తోటి తిప్పుకొని నా బండిలో కూర్చోబెట్టుకొని నేను పెట్రోల్ పోపించి నేను కౌన్సిలర్గా గెలిపించి సాయంకాలం ఇంటికి పంపించి నేను ఇంటికి వచ్చా. అది జరిగింది. ఈ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇష్యూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకి వివరాలన్నీ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. తప్పకుండా వారిని ఏ విధంగా మనము పార్టీ ఆదుకోవాలా అన్నది ఆలోచించి డెఫినెట్గా బాలకృష్ణారెడ్డి కానీ అదేవిధంగా పెద్దామిని కానీ పార్టీ పరంగా ఆదుకోవడానికి ప్రయత్నించడం కూడా జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి అరాచకం కానీ అన్యాయం కానీ ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతూ ఉందో వీటన్నింటినీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి అన్నింటినీ కూడా వీడియోస్ రూపంలో కూడా తీసుకెళ్లి ఏ విధమైనటువంటి వీళ్ళ మీద ముందుకు పోరాటానికి సిద్ధం కావాలా అన్న దాని గురించి అందరితో కూడా మిగిలిన అందరి నాయకులతో కూడా మాట్లాడి ఏం చేయాలన్నది కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.